ఏంట్రా ఇది పాత సినిమాలో రోడ్డులాగా డెవలప్ అవ్వండిరా. మన పెద్దోళ్ళు ఏం చెప్పారు? 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు. మీరేంట్రా నా కారు ముందేశారు? ఆడితో మాట్లాంట్రా, తొక్కి పట్టి నార తీయండి, బాడీ పీస్ పీస్ అయిపోవాలి. ఊరు మారింది అన్ని మర్చిపోయాడు అనుకుంటున్నారా? కొత్తగా కనిపిస్తున్నాను అంతే. లోపల సుబ్బుగాడు అలాగే ఉన్నాడు. బాస్ లాగా పొగరు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చూస్తారంట్రా ఏసేండి నా కొడుకునే. పేరులో భద్రం ఉంటే సరిపోదురా, నాతో కూడా భద్రంగా ఉండాలి. బాబాయ్, ఏం బాబాయ్ ఇది? ఒరే సుబ్బు, నువ్వేనా? మన ఊరికెవరో ఆఫీసులో వస్తున్నారు అనుకున్నాను రా. మొత్తానికి సాధించావురా. ఏం బాబాయ్ షాప్ ఏమైంది? షాపా? అదో పెద్ద కథలేరా. షాప్ ఉంది కదా అని అప్పు చేసి కూతురు పెళ్లి చేశాను. ఈ వ్యాపారం మొత్తం లాస్ వచ్చింది. ఏదో ఇలా మీ పిన్ని నేను బతకాలి కదరా. సుబ్బు, ఈ అలవాట్లు మానలేదేంట్రా? ఈ మనిషి మారాడు, గుణం ఏమాత్రం మారలేదు. ఎంత సపోర్ట్ చేసాం అంతేలే, ఎదిగితే ఎవడైనా మర్చిపోతాడు. బాబాయ్ ఇది ఉంచు, సొంతంగా షాప్ పెట్టుకో. మళ్ళీ నీకు పూర్వ వైభవం రావాలి బాబాయ్. సుబ్బు, నన్ను క్షమించరా సుబ్బు, క్షమించు. బాబాయ్, మీరు నన్ను నమ్మారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. నేను సెటిల్ అయ్యాను, మిమ్మల్ని కూడా సెటిల్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సుబ్బు, మీ నాన్న గుర్తొస్తున్నాడు రా. అవును, తాత ఎక్కడా? తాత అందరినీ తిట్టేవాడు. ఆయనకి టైం వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇక నుంచి నా సంపాదనలో 10% తాత పేరు మీద ఏదైనా చేద్దామని డిసైడ్ అయ్యాను. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా, ఆ భగవంతుని చల్లగా చూడాలి. వెళ్ళరారా.